బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ R మూవీ 1400 కోట్లు రాబట్టింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ 1200 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ 1700 కోట్లు రాబట్టింది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే 4 సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. కన్నడ సినీ పరిశ్రమ నుంచి KGF చాప్టర్ 2 మూవీ 1200 కోట్లకు పైగా వసూలు సాధించింది. హిందీ నుంచి దంగల్, జవాన్, పఠాన్ ఈ క్లబ్ లో వచ్చాయి. అయితే ఎంతో మంది లెజెండరీ దర్శకులు ఉన్నారని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న తమిళనాడు చిత్ర పరిశ్రమ 10 ఏళ్లుగా 1000 కోట్ల క్లబ్ కి దగ్గరగా కూడా రాలేకపోతుంది. 2018లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 మూవీ 700 కోట్లు వసూలు చేసింది. ఇదే కోలీవుడ్ కి ఇప్పటిదాకా అత్యధిక వసూలు సాధించిన సినిమా. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇలా ఇంతమంది స్టార్లతో సినిమా తీయడంతో కూలీ మూవీతో ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కోలీవుడ్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి ఆట నుంచే తీవ్రమైన నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూలీ మూవీ భారీ నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. లాంగ్ వీకెండ్ కారణంగా వసూలు బాగానే వచ్చిన ఈ టాక్ తో 1000 కోట్ల క్లబ్ అనేది కోలీవుడ్ కి తీరని కలగానే మిగిలిపోయేలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.